హలో నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎక్కడున్నానో అర్థమైపోయింది కదా. ఎస్, ముకుందా జ్యువెలర్స్ దగ్గర ఉన్నాను. అయితే ఏ ప్లేస్ లో ఉన్నాను? ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ నుంచి హన్మకొండకు వచ్చాము ముకుందా జ్యువెలర్స్ లో ఉన్నటువంటి కలెక్షన్స్ చూడడానికి. నా వెనకాల ఉన్నటువంటి ఎంటైర్ బిల్డింగ్ ముకుందా జ్యువెలర్స్ బిల్డింగ్. ముందు నుంచి చెప్తున్నారు ముకుందా జ్యువెలర్స్ గురించి. ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అనేది. దీంతో పాటుగా పొదుపు అనేది ఎక్కువ ఉంటుంది, తక్కువ ఖర్చుతోనే జ్యువెలరీ అవైలబుల్ గా ఉంటుందని ముందు నుంచి ముకుందా జ్యువెలర్స్ చెప్తోంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి కలెక్షన్స్ కూడా లైట్ వెయిట్ తోనే వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. తక్కువ ఖర్చుతోనే గోల్డ్ అంత బంగారాన్ని కూడా కొనొచ్చని ముకుందా జ్యువెలర్స్ చెప్తోంది. నిజంగానే ఉందా ఏంటి? యాక్చువల్ గా ఉన్నటువంటి వెరైటీస్ ఏంటి చూద్దాం, నాతో పాటుగా రండి. హలో నమస్తే, నేను కవిత. మనం ఇప్పుడు ముకుందా జ్యువెలర్స్ హన్మకొండ బ్రాంచ్ లో ఉన్నాము. లైట్ వెయిట్ హెవీ జ్యువెలరీ, తక్కువ బడ్జెట్ లోనే ఎక్కువ డిజైన్స్ ఉన్నటువంటి నగలు మా ప్రత్యేకత అని ముకుందా జ్యువెలర్స్ ముందు నుంచి చెప్తోంది. అండ్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందాలో లైట్ వెయిట్ జ్యువెలరీ అంటే, అందులోనూ ఇక్కడ ఉన్నటువంటి లైట్ వెయిట్ చైన్స్ ని చూస్తున్నాం మనం. నిజంగా లైట్ వెయిట్ అంటే ఎలా ఉంటుంది, ఇంతటి ఇంట్రికేట్ వర్క్ ఎలా వస్తుంది? అండ్ ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్రతి దాంట్లో కూడా మనకు రూబీస్ కావచ్చు, ఎమరాల్డ్ కావచ్చు, పర్ల్స్ కావచ్చు, స్టోన్స్ కావచ్చు కనిపిస్తున్నాయి. మరి లైట్ వెయిట్ లో ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి? లో బడ్జెట్ లోనే ఇంత భారీగా కనిపిస్తున్నటువంటి ఆభరణాల్ని మనం ఎలా సొంతం చేసుకోవచ్చు? సో మనతో పాటుగా ఉన్నారు హరీష్ గారు. నమస్తే అండి. హలో. సో ఇప్పుడు యాజ్ ఎ కస్టమర్ నేను ఒకసారి చూసినట్టయితే, ఇప్పుడేమో బంగారం ఆల్మోస్ట్ 85 అయింది, కొన్ని రోజుల్లో 1,00,000కు చేరుకుంటుంది అని అనుకుంటున్నాం. అప్పుడు తక్కువ బడ్జెట్లోనే మిడిల్ క్లాస్ వాళ్ళకి కావాల్సినట్టుగా లైట్ వెయిట్లోనే హెవీ జ్యువెలరీ అనేది కనిపిస్తుంది, హెవీ డిజైన్ కనిపిస్తుంది అంటే అంత ఈజీయా? ఎలా పాసిబుల్ అవుతుంది చెప్పండి మీరు? అవుతుంది మేడం. ఎందుకంటే మనం ఇది చూడండి మేడం, ఇది దీనికి వచ్చేసి ఓన్లీ 15 గ్రామ్స్లో వస్తుంది మేడం. 15 గ్రామ్స్లో మనకు లైట్ వెయిట్లో వస్తుంది. అంటే నార్మల్గా ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ తక్కువలో మంచి నెక్లెస్ అనేది తీసుకోవచ్చు కాబట్టి దానికి లైట్ వెయిట్లో ప్లాన్ చేసి ముకుంద జ్యువెలర్స్ ప్రొవైడ్ చేస్తుంది మేడం. ఇందులో లైట్ వెయిట్ అనేది ఓన్లీ 15 గ్రామ్స్లో ఉంది. ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు 7-12 రేట్తో కంపేర్ చేసుకుంటే మీరు అన్నట్టు 1,40,000లో వచ్చేస్తుంది మేడం. సో ఇప్పుడు ఇది చెప్తోంది 1,40,000 లో వస్తోంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ చైన్ అనేది 16 గ్రామ్స్ లోనే మనకి ఇక్కడ కనిపిస్తోంది. పర్ల్స్ ఉన్నాయి, రూబీస్ ఉన్నాయి, ఎమరాల్డ్ ఉంది అండ్ గోల్డ్. ఇవన్నీ చాలా సింపుల్ గా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇంట్రికేట్ వర్క్ అనేది ఉంది. అమ్మవారి రూపం, లక్ష్మీదేవి రూపం కూడా కనిపిస్తోంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మిగతావన్నీ కూడా చూస్తే లైట్ వెయిట్ లో ఉన్నటువంటి హెవీ డిజైన్తో కనిపిస్తున్నటువంటి చైన్స్. అండ్ పర్టికులర్గా ఇది తీసుకున్నట్టయితే మనకి రూబీస్ అండ్ ఎమరాల్డ్ కనిపిస్తోంది. ఇవన్నీ కూడా వైట్ స్టోనేనా? ఇదెంత ఉంది? ఇది వచ్చేసి మేడం ఓన్లీ 22 గ్రామ్స్ ఉంది మేడం. 22.1 గ్రామ్స్. 22 గ్రామ్స్ అనేది గోల్డ్ వెయిటా లేకుంటే ఇవన్నీ కలిపి? గోల్డ్ వెయిట్ మేడం టోటల్. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇది మల్టీపర్పస్, ఏ డ్రెస్కైనా ఆర్ఎల్స్ ఏ కలర్ శారీకైనా వేసుకునేట్టుగా ఉండేటువంటి మ్యాచింగ్ జ్యువెలరీ అనేది కనిపిస్తోంది. సో ఇక్కడ మనం చూసిన దాంట్లో కంప్లీట్గా పర్ల్స్ కానీ లేకుంటే రూబీస్ కానీ ఎమరాల్డ్ కానీ ఉంది. ఇప్పుడు మనం చూడబోతోంది కంప్లీట్గా గోల్డ్తో ఉన్నటువంటి నెక్ పీస్. ఎంతో వెయిట్ తెలుసా? కేవలం 11 గ్రాములు మాత్రమే. కాకపోతే దీంట్లో ఉన్నటువంటి ఇంట్రికేట్ వర్క్ కావచ్చు, ఒక డిఫరెంట్ గా యూనిక్ గా కనిపిస్తున్నటువంటి డిజైన్ కావచ్చు, చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తోంది. సో ఇదంతా చూస్తే ఒక రకంగా జాలీ వర్క్ లాగా కనిపిస్తోంది. ఇవన్నిటిని
ఎలా డిజైన్ చేస్తారు? ఇంత లైట్ వెయిట్‌లో ఇంత హెవీ డిజైన్ రావడం అంటే ఎంత అదే సాధ్యమవుతుంది? మేడం. మా ముకుంద ఫ్యాక్టరీ అవుట్లెట్ యొక్క ప్రత్యేకత అది మేడం. హ్మ్. లైట్ వెయిట్‌లో వస్తుంది. ఇది మళ్ళీ ఇటాలియన్ మోడల్‌లో వస్తుంది మేడం. దాని ఫినిషింగ్ గాని, దాని కటింగ్ గాని, దాని స్టైలిష్ గాని చాలా ఫినిషింగ్ ఉంటుంది మేడం. నంబర్ 1గా ఉంటుంది. సో, ట్రెండీగా ఉంది అండ్ యూనిక్ డిజైన్‌గా. యూనిక్ డిజైన్‌గా ఉంది. యెస్. అండ్ ఇందులోనే ఇప్పటిదాకా నేను చూసిన దాంట్లో కొంచెం హెవీగా కనిపిస్తోంది. అంటే 20 గ్రామ్స్‌లో కనిపిస్తున్నటువంటి ఇంకొక నెక్ పీస్ అనేది చూస్తున్నాము. ఒక జాలీ వర్క్ లాగా కనిపిస్తోంది. యాక్చువల్‌గా దీన్ని మీరు ఏ డిజైన్ అంటారు? ఇటాలియన్ డిజైన్. కంప్లీట్ ఇటాలియన్ డిజైన్. దానికి మనకి మన టచ్ అనేది ఇచ్చారు. మనకు తగ్గట్టుగా మనం ఇందులో ఏంటంటే మేడం ప్రత్యేకత బ్యాక్ చైన్‌తో సహా మనకు మొత్తం టోటల్ గోల్డ్‌తోనే మేము అనిపోయింది. ఎందుకంటే మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే డోరీ ఏసి ఏసి అవన్నీ గోల్డ్ ఎంత వేసుకున్న డోరీతోని మళ్ళీ మ్యాచ్ కాదు. మనకు డోరీ విత్ బ్యాక్ చైన్‌తో ఉంటుంది. ఒకవేళ కస్టమర్ కావాలంటే మనం బ్యాక్ చైన్ కూడా రిమూవ్ చేసేసి ఇచ్చేస్తాం. అప్పుడు ఇంకా తక్కువ వెయిట్‌లోనే వస్తుంది. సో, ఇది కస్టమర్ ఫ్రెండ్లీ. ఫ్లెక్సిబిలిటీ ఎట్లా అంటే అట్లా కస్టమర్‌కి హ్యాపీ చేయడానికి. సో, కస్టమర్ ఫ్రెండ్లీ అండ్ కస్టమర్ ఫ్లెక్సిబిలిటీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము. అందువల్లే మా డిజైన్స్‌లో ఒక యూనిక్‌నెస్ కనిపిస్తుంది. అండ్ లెస్ వెయిట్‌లోనే మోర్ డిజైన్స్ కూడా కనిపిస్తాయని. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక నెక్ పీస్ చూస్తే ఇందులో అమ్మవారి లక్ష్మీదేవి రూపం కనిపిస్తుంది. చుట్టూతా ముత్యాలు కనిపిస్తున్నాయి. అండ్ మల్కీ పర్స్ ఎంబ్రాయిడరీ సీజర్స్‌తో బాగా నీట్ ఫినిషింగ్ వచ్చింది మేడం. ప్రతి బిట్ డై బిట్ చూడండి. ప్రతి ఫినిషింగ్ కూడా బాగా క్లారిటీతోని ప్రతి దాన్ని ఆర్నమెంటెడ్‌గా సెట్టింగ్ అనేది చూడండి. బిట్ బిట్ ప్రతి దానికి ప్రత్యేకతతో ఉంటుంది మేడం. ప్రతి ఇంట్రెస్ట్ అంటే మా ఇంట్రెస్ట్ అనేది ఇక్కడే తెలిసిపోతుంది మేడం. ప్రతి దానికి చిన్నది పెద్దది అనే తేడా లేకుండా హారం అనకుండా నక్లీస్ అనకుండా టోటల్‌గా ప్రతి దాని సెట్టింగ్స్ అనేది పార్ట్ అనేది బి షేప్‌లో, యూ షేప్‌లో రావడానికి ఆ విధంగా ఫిక్స్ చేసి మరి చేస్తా ఉంటారు. అండ్ దీంట్లో కూడా చూసినట్టయితే ఇక్కడ లక్ష్మీదేవి రూపం ఎలా అయితే కనిపిస్తుందో ఆ తర్వాత పెర్ల్స్‌తో పాటుగా రూబీస్ అండ్ చిన్న చిన్నగా ఎమరాల్డ్స్ ఉన్నట్టే ఈ పార్ట్‌లో కూడా లక్ష్మీదేవి రూపం అనేది కనిపిస్తోంది. అండ్ దీనికి కావాల్సినటువంటి ఇంట్రికేట్ వర్క్ మామూలుగా లైట్ వెయిటే కదా, చిన్న హారమే కదా, అది కాదు. ఉన్నటువంటి ముకుంద జ్యువెలర్స్‌లో ఒక యూఎస్‌పీ ఏంటి, ఒక రిచ్‌నెస్ అనేది కనిపించాలి, ఒక గ్రాండియర్ అనేది కనిపించాలి. దానికి తగ్గట్టుగా అండ్ కస్టమర్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి డిజైన్ ఇది. అండ్ ఇదంతా కలుపుకుంటే ఎంత వెయిట్ ఉంది లక్ష్మణ్ గారు? 26.09 ఉంది మేడం. 26 గ్రామ్స్‌లో ఉంది. బ్యాక్ చైన్ ఒకవేళ వద్దనుకుంటే మాత్రం 21 గ్రామ్స్‌లో వచ్చేస్తుంది మేడం. ఓకే. 22 గ్రామ్స్‌లో వచ్చేస్తుంది. సో, అది కస్టమర్ ఎలా ఇష్టపడతారు అనుకుంటే దానికి తగ్గట్టుగా. హ్మ్. అండ్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తున్నటువంటి నెక్ పీస్. యాక్చువల్‌గా ఇది ఎమరాల్డ్ కాదు కదా! దీన్నేమంటారు? మేడం బీడ్సే అంటారు మేడం. ఈ మిల్కీ పర్ల్స్ ఉన్నాయి. బీడ్స్ వచ్చినాయి మేడం. ఎంబ్రాయిడరీ మేడం. ఈ ఫ్యాన్సీ స్టోన్స్‌లో వచ్చేస్తుంది. సో, ఇది కూడా ఎమరాల్డే కాకపోతే లైట్ కలర్‌లో ఉన్నటువంటి బీడ్స్ మేడం. బీడ్స్ ఇవన్నీ కూడా. అవును మేడం. సో, ఇది కూడా బీడే. అవును మేడం. ఇది కూడా ఒక డిజైన్ కనిపిస్తోంది. ఇది స్టోన్. ఈ స్టోన్‌లో ఒక డిజైన్ కూడా ఒక ఫ్లవర్ లాంటి డిజైన్ కూడా కనిపిస్తోంది. ఫినిషింగ్ అనేది క్లారిటీగా ఉంటుంది మేడం. ఇప్పుడు చుట్టూరంగా ఫ్యాన్సీ స్టోన్స్ వస్తున్నాయి. అంటే సీజర్ స్టోన్ యూజ్ చేస్తాం మేము. దాన్ని బట్టి ఈ ప్యాటర్న్లో చైన్ మోడల్లోనే దీని హెవీ లుక్ వచ్చి మొత్తం లైట్ వెయిట్లో మేడం. ఈ అల్లిక కూడా మంచిగా నీట్గా ఫినిషింగ్ చేసి ఒక లైట్ వెయిట్లో పెద్దగా అంటే పెద్దగా ఓపెన్ చేయడానికి కస్టమర్స్కి ఇష్టపడడానికి కొంచెమే గోల్డ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది బాగా హ్యాపీగా ఎండ్ ఆఫ్ ది హ్యాపీ చేస్తుంది మేడం. సో, ఏ ఏజ్ వాళ్ళైనా ఏసుకోవచ్చు. అందులో పర్టిక్యులర్‌గా కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్, యూత్. అవును మేడం. సో, బోల్డన్ని కలర్‌ఫుల్ వెరైటీస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ పర్టిక్యులర్‌గా ఇప్పుడు నా ముందు ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా లైట్ వెయిట్‌లో ఉన్నటువంటి డిజైన్స్. ప్రతి దాంట్లోనూ కూడా అమ్మవారి రూపం ఉండడం అనేది ఒక ప్రత్యేకత. మనకి కాసుల పేరుంటుంది. లక్ష్మీ కాసు. అమ్మవారి రూపం ఉంటుంది. అందులో లక్ష్మీ రూపం అనేది. ఇది చూసుకున్నట్టయితే కాసుల పేరులాగే కనిపిస్తోంది. బట్ ఇది కూడా లైట్ వెయిట్‌లో ఉన్నటువంటి డిజైన్. ఎంతుంది ఇందులో వెయిట్ అనేది? ఇది 27.7 ఉంది మేడం. వెయిట్ ఉంది. ఓకే. 30.25 ఏమో గ్రాస్ వెయిట్ ఉంది మేడం. టోటల్ కాస్ట్ పేర్లో వస్తుంది మేడం. ఇదంతా కాస్ట్లీ పేర్ టైప్ వస్తుంది మేడం. దీంట్లో ఎమరాల్డ్స్ అండ్ రూబీస్ తోని నీట్ ఫినిషింగ్ తోని వస్తుంది మేడం. లాకెట్ సైజ్ వస్తుంది. ఒకవేళ దీన్ని మనం ఈ చిన్నపిల్లలకు కూడా మన వడ్డారం లాగా ఇప్పుడు కావాలనుకుంటే మదర్స్ కావాలనుకుంటేనేమో ఇది వాళ్ళు నెక్ పీస్‌గా వేసుకోవచ్చు. లేదు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, 3, 4 ఇయర్స్ బేబీస్ ఉన్నారు అనుకుంటే వాళ్ళకి దీన్ని వడ్డానం కింద కూడా యూజ్ చేయొచ్చు. సో, పిల్లలకైతే ఇది వడ్డానంలా అవుతుంది. తల్లులకైతే నెక్ పీస్ లాగా కూడా అవుతుంది. మనం ముందు చెప్పుకున్నట్టుగా కస్టమర్ ఫ్రెండ్లీ అండ్ ఫ్లెక్సిబిలిటీని బట్టి ఉన్నటువంటి డిజైన్స్ ఇవి. అండ్ ఇవన్నీ కూడా
తక్కువ వెయిట్తోనే ఉన్నాయి, హెవీ డిజైన్స్ అనేవి ఉన్నాయి, మోడల్స్ ఉన్నాయి. అండ్ ఉన్నటువంటివి కూడా ఎక్కడా మళ్ళీ మనకి ఇంకొక రెప్లికా కూడా కనిపించట్లేదు. అన్ని సింగిల్ పీస్గా ఉన్నటువంటి ఒక యాంటిక్ లుక్ ఉంది, ట్రెడిషనల్గా ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పటి జనరేషన్కి తగ్గట్టుగా, ఇప్పటి ట్రెండ్కి తగ్గట్టుగా ట్రెండీ లుక్తో కూడా ఉన్నటువంటి లైట్ వెయిట్ జ్యువెలరీ. అండ్ సింపుల్గా కనిపించినప్పటికీ కూడా ఎలిగెంట్ అంటామా, ఎలిగెన్స్ అనేది ఇందులో కనిపిస్తున్నటువంటి జ్యువెలరీ ముకుంద ప్రత్యేకత.